ఏం చెబుతామన్నా, ఎన్నాళ్ళకి 3 రాజధానులు వదిలేసి మావి గనుక వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు, స్వాగతిస్తున్నాం. అలాగే మేమేంటంటే అమరావతి ఉన్న 10 గ్రామాలే అనుకుంటున్నారేమో జగన్మోహన్ రెడ్డి గారు. అరే నాయన, గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా, ఒంగోలు, మచిలీపట్నం, కాకినాడ చుట్టూ చెప్పుకుంటూ పోతే 100 జిల్లాలు ఉండారా నాయన. 100 జిల్లాలు అగ్ర జిల్లాలు రా నాయన. 20 లక్షల మంది ఉండాలని నువ్వు గ్రహించావంటే మాకు హ్యాపీ అనిపించింది. మీకు పేరు నచ్చలేదంటావు, పేరు మార్చు, పర్లా, స్వాగతిస్తారు ఎవరైనా. కానీ నువ్వు ఇప్పటికైనా మారావు, నీలో మార్పు వచ్చింది. ఏదోటి మావి గనో ఏవి గనో ఏదో ఒకటి చెప్పినా కానీ మళ్ళీ గనులో నీ పేరు ఎందుకు, మళ్ళీ ఆ మాట ఎందుకు? నువ్వు మావి గన్ అని చెప్పావు, మళ్ళీ గనులో నా పేరు ఉంటుందని అసలు ఎందుకు? నీ ఆలోచన ఏంది? నీ పేరు, నీ రాయి, నీ ముద్ర చూసే నువ్వు ఓటమిని చూసావు. నువ్వు ఇప్పటికైనా గ్రహించు. కొలత అనేది తెలుసా నీకు? రైతులకు కొలత వేసి ఇచ్చావు భూమి, ఎంతో ఆదరించారయ్యా. నువ్వు చుట్టూ నీ రాళ్ళు వేసి ఆ రాళ్ల మీద నీ బొమ్మ పెట్టి, నువ్వు ఇచ్చిన పాస్బుక్ మీద నీ బొమ్మ నీ పేరు ఉండేపాటికి భయపడిపోయి నీకు 11 సీట్లు ఇచ్చారు. అయ్యే లేకుండా ఉన్నట్టయితే నీకు ఈ పాటికి నువ్వు అన్నా 175 వచ్చాయి. నీలో మార్పు అనేది నీలో మొదలవ్వాలి. నీకు ఇచ్చే సలహాదారుల వల్ల నలిగిపోతున్నావా, నువ్వు ఎవరి వల్ల నలిగిపోతున్నావా ఇప్పటికైనా గ్రహించాలి. మచిలీపట్నం గుర్తించావు, ఆడ సముద్రం ఉందని గ్రహించావంటే మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. మేము అంటుంది కూడా అదే. ఆ తాడేపల్లి గూడెంలో అన్నీ పెట్టుకోవద్దు. తాడేపల్లి చుట్టూ ఉన్న 10 గ్రామాలు తిరుగు. 10 గ్రామాల్లో నీకు ఇష్టమైన రైతు కూలీల్ని కలువు. వాళ్ళే చెబుతారు నీకు సమాధానం. రైతులు నీకు నచ్చలా, రైతులు భూములు ఇచ్చారు చంద్రబాబు నాయుడుకి, రైతుల మీద నీకు కోపంగా ఉంటే రైతు కూలీలను అడుగు. కూలీలే ఇప్పుడు ఎంత బంగారంగా ఆడ రైతులు అయ్యి పంటలు పండిస్తున్నారో వాళ్ళ బాధ ఏందనేది కూడా నీకు చెబుతారు. సరైన వాళ్ళని కలువు. ఒక నాయకుడి లక్షణాలు ఇప్పటికైనా నేర్చుకో, మీ నాన్నగారిలాగా పేరు తెచ్చుకో అని మేము అంటున్నాం. ఇప్పటికి కూడా నువ్వు మారలేదు, నా పేరే ఉండాలి, నాదే ఉండాలని అన్నావు అనుకో, కొన్నాళ్ళు 200 సంవత్సరాలు పరిపాలించారు బ్రిటిష్ వాళ్ళు, ఓకేనా? వాళ్ళ రక్తం అనేది పోలేదని చెప్పేసి చాలామంది సెటర్లు వేస్తారు. చాలామంది అనుకుంటున్నట్టు పాస్బుక్లల్లో పిల్లర్స్ మీద అన్నిటి పేరు వచ్చినాయి కదా, అంతే జగన్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టాలనుకుంటున్నారా? ఏమో మరి, ఆలోచన కూడా ఉందేమో. స్వాగతిస్తారు కదా ఎవరు. 175 రావాలంటే స్వాగతిస్తారు. అందుకని చెప్పేసి రాజధాని మీద పడ్డాడు. అదేమంటే రాజ్యాంగంలో రాజధాని లేదు. అవును, రాజ్యాంగంలో రాజధాని లేదు, ముఖ్యమంత్రి కూడా లేదు. అసలు ఆ ముఖ్యమంత్రి వల్ల కదా రాజ్యాంగంలో రాజధాని వచ్చింది. ముఖ్యమంత్రి అనేవాడు లేకుండా ఉన్నట్టయితే ఎమ్మెల్యే చూసుకునేవాడు, ఎంఆర్ఓ చూసుకునేవాడు, కలెక్టర్ చూసుకునేవాడు, రాష్ట్రపతి చూసుకునేవాళ్ళు, లేదా పిఎం, నువ్వు అన్నావు పిఎం సార్ చూసుకునేవాళ్ళు. నువ్వు ముఖ్యమంత్రి, నువ్వు నీ జిల్లా మట్టి నువ్వు చూసుకునేవాడివి. నువ్వు ఎక్కువ సంపాదిస్తున్నావు కాబట్టి నువ్వు ఎక్కువ అభివృద్ధి చెందేవాడు, నీ జిల్లాను అభివృద్ధి చేసుకునేవాడు. దానివల్లే మైనస్. ఇప్పటికైనా మంచి మాటే వచ్చింది. ఇంకా చదువు, నువ్వు రాజ్యాంగం చదివితే ఇంకా ఎన్నో వస్తాయి బయటికి, మార్పులు అనేవి మొదలవుతాయి. నీలో కూడా మార్పు రావాలి వాటితో పాటు అనేది మేము అంటాం. జగన్ గారి మైండ్లోని జగన్ ఆంధ్రప్రదేశ్ పెట్టాలని ఏమో చెప్పలేమన్నా, చెప్పలేము ఆ విషయం ముందేమో. అదే అంటుంది, గనుల్లో నా పేరు ఉందని అనుకోవద్దని అన్నాడు కదా, అందుకని మేము అంటుంది కూడా అదే. ఎన్నాళ్ళకి మచిలీపట్నంలో సముద్రం ఉంది, ఎవరినైనా అడుగు. నువ్వు ఇప్పుడు ఒక్క మాట అన్నా, నీకు ఇప్పుడు అమరావతి పేరు ఎందుకు అమరావతి ఆయనకి పేరు వచ్చిందంటే దేవతలు కొంతమంది. బుద్ధుడు తెలుసా నీకు? అంబేద్కర్ గారిని మార్చిందే బుద్ధుడు. అంబేద్కర్ గారు వెళ్ళిపోతూ 2 నెలల ముందు అక్కడ చేసి వెళ్ళాడు అమరావతిలో. అక్కడ కొన్ని లైబ్రరీలు వెళ్ళి చూడు, నీకు తెలుస్తాయి. ఒక అవగాహన అనేది వచ్చింది. అమరావతి ఏంటి, ఆ లైబ్రరీ ఎంతో బాగుండేది. ఆ లైబ్రరీకి వెళ్ళి చూడు, ఆడున్న బుక్స్ ఇంకెక్కడ దొరకవు. బ్రిటిష్ వాడు ఎత్తు దిగిన కొన్ని బుక్స్ ఆడే ఉన్నాయి. ప్యాజెట్లు కట్టారు కాళేశ్వరం, ఇది మన ప్రకాశం బ్యారేజ్ కట్టింది బ్రిటిష్ వాడే. ఆడి వల్ల ఆ బ్యారేజ్ ఎలా కట్టారో ఆ బుక్స్ అన్నీ ఉన్నాయి. ఒక అవగాహన పెరిగిద్ది. నేను చెబుతుంది కూడా అదే. గుంటూరు జిల్లా అంటే ఏంది, కృష్ణా జిల్లా అంటే ఏంది తెలుసుకోవట్లా. అమరావతి అంటే అమరావతి ఒక్కటే, గుంటూరు గుర్తురాట్లా, పక్కన సముద్రం గుర్తురాట్లా, పక్కన నది గుర్తురాట్లా. అదేమంటే మునిగిద్ది నీళ్ళు తోడుతారు. నీటి విలువ మీకు తెలుసా? నీటికి ఎంత వాల్యూ ఉందనేది తెలుసా నీకు? మరి నీటిలో బతకడం అంటే ఏందో తెలుసా నీకు? అది రైతును అడుగు, రైతు బిడ్డను అడుగు. నువ్వు ఆదరించే రైతు అంటావు, రైతునేమిటి ప్రేమించట్లేదు నువ్వు. ఎందుకంటే రైతులు ఇచ్చారు భూములు, వాళ్ళనే నువ్వు దోషిస్తున్నావు. సరే, నువ్వు ప్రేమించే ఆ రైతు బిడ్డనే అడుగు. వెళ్ళి ఈ బిత్తర బ్యాచ్ని బయటకు వచ్చిన కానీ బిత్తర బ్యాచ్ వస్తారు, నిన్నే కంపు చేస్తుంది ఆ బిత్తర బ్యాచ్. ఈ మధ్యకాలంలో ఏదో పేటీఎం బ్యాచ్ అని రకరకాల పేర్లు వస్తున్నాయి వాళ్ళకే. ఏం చెబుతున్నారో అర్థం కావట్లేదు. నీ మీడియాలు చూసుకో, నీకుండే మీడియాలు. ఒక్క మీడియా కరెక్ట్గా వేస్తున్నా నీ గురించి, సూపర్ 6 గురించి. కానీ నువ్వు అసెంబ్లీకి వచ్చి అడగట్లేదు. నీ మీడియా వాళ్ళని ఎవరైనా కరెక్ట్గా అడుగుతున్నారా? ముఖ్యంగా నీ సాక్షి మీడియా ఏమన్నా అడుగుతుందా? ఒక్క సరైన పదం అనేది అడుగుతుందా? ఒక్క క్వశ్చన్ అనేది సరిగ్గా ఉందా? ఇవాళ ఏది ఆంధ్రజ్యోతి ఆయన తప్పు రాశాడు, ఎంత రాద్ధాంతం చేయొచ్చు. ఆ మ్యాటర్ ఏమైనా చెబుతుందా? ఏమైనా చెబుతుందా మ్యాటర్? అదేమీ లేదు. దొరికాడు ఆడెవడో మీదకి వెళ్ళాడు, ఎస్ఐ ఒక్క లాగి పెట్టి ఒకటి కొట్టాడు, దొరికిపోయింది వెళ్ళావు మీడియాకి. మొత్తం అదే వేస్తున్నారు.
అది ఒకటి చాలదా నీకు ఉదాహరణ? మరి నీ మార్పు అనేది నీ దగ్గర నుంచే మొదలవ్వాలి. ఎలా ఉంటే సీఎం అవుతారు అసలు? ఏందది జగన్ గారు ఎలా ఉంటే మళ్ళీ next ఇంకా సీఎం అంటావు? ఏం మాట్లాడుతున్నావు అన్నా నువ్వు? పట్టుకో నా పట్టుకో.